హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 'దివ్యాస్ కుకింగ్ అండ్ వ్లాగ్స్‌లో' ఈ మధ్య వీడియోస్ ఎక్కువగా పెట్టలేదని కొంతమంది కమెంట్స్‌లో అడిగారు. ఇంక నుంచి రెగ్యులర్‌గా వీడియోస్ అయితే మన ఛానల్‌లో అప్‌లోడ్ చేస్తాను. ఒక్కసారి ఈ ఆనియన్ మసాలా కర్రీని ఎప్పుడైనా ట్రై చేశారా? ఇదొక ఎగ్ ఫ్రై టైప్ అనమాట. చాలా బావుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. కర్రీ అయితే ఎలా చేసుకోవాలో ఇప్పుడైతే చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని, కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఆల్రెడీ వేసేసుంది. ఎందుకంటే నేను నిన్న డీప్ ఫ్రై కోసం పునుగులకి ఆయిల్ వేశాననమాట. ఎప్పుడైనా మనం అలా వేసుకున్నప్పుడు ఇలా యూజ్ చేసుకోండి కర్రీస్‌కి. ఈ కర్రీకైతే కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. దీంట్లోనే తాలింపు గింజలు కూడా వేసేసుకోవాలి. నేనైతే ఒక 4 ఎగ్స్ తీసుకున్నాను కాబట్టి ఒక 4 టేబుల్ స్పూన్స్ నుంచి 5 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అనేది వేసుకోవాలి. ఎప్పుడైనా డీప్ ఫ్రైస్ చేసుకున్నప్పుడు ఇలా యూజ్ చేసుకోండి. ఆయిల్ అనేది జిడ్డు తొందరగా పోతుంది క్లీన్ చేసుకునేటప్పుడు. అలాగే ఒక 4 పెద్ద సైజు ఉల్లిపాయలు, ఒక 2 పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకొని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఆనియన్స్ అన్నీ కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలనమాట. ఇలాంటి కర్రీస్ చేసేటప్పుడు ఎక్కువగా మనం రెగ్యులర్‌గా డీప్ ఫ్రైస్ ఏమన్నా పునుగులు, బజ్జీలు వేసుకున్నప్పుడు ఆ కళాయిస్‌ని యూజ్ చేయండి బావుంటుంది. బాయిల్డ్ ఎగ్స్‌నైతే ఇక్కడ ఇలాగా మొత్తం పెట్టుకోవాలనమాట రెడీ చేసుకొని. సో, ఇలాగా ఆనియన్స్ అన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి. వన్స్ ఆనియన్స్ అన్నీ ఫ్రై అయినాక చాలా సింపుల్‌గా చేసేసుకోవచ్చు. ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు, అలాగే రుచికి సరిపడంత సాల్ట్‌ని కూడా యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఇవి కూడా ఫ్రై చేసుకోవాలనమాట. మసాలాస్ అన్నీ కూడా పావు టీ స్పూన్ ధనియాల పొడి, అలాగే పావు టీ స్పూన్ గరం మసాలా పొడిని ఇక్కడ నేను మసాలా కారం యాడ్ చేసుకుంటున్నాను. మీకు ఇంట్లో ఉంటే రెగ్యులర్‌గా యూజ్ చేసుకునే కారమైనా, వెల్లుల్లిపాయ కారమైనా ఏదైనా యాడ్ చేసుకోండి. ఆయిల్ కొంచెం ఎక్కువగా ఉండేటట్టు చూసుకోండి. చూస్తున్నారు కదా వీడియోలో చూపించినట్టు ఆనియన్స్ అన్నీ కూడా ఆయిల్‌లో బాగా ఫ్రై అవ్వాలి. ఆయిల్ కూడా పైకి ఇట్లాగా తేలాలనమాట. ఈ విధంగా ఉంటేనే మనము అన్నంలో కలుపుకున్నప్పుడు కూర గుజ్జుగా ఫ్రై అనేది గుజ్జుగా వస్తుందనమాట. కొంచెం కర్రీ అయినా గానీ అన్నం మొత్తంలోకి కలుస్తుంది. ముందుగా చూసారు కదా వీడియోలో చిన్న క్లిప్పింగ్ అయితే పెట్టాను. దానికి ఇదే టిప్ అనమాట. కొంచెం ఆయిల్‌ను ఇంకా ఆనియన్స్ ఎక్కువగా యాడ్ చేసుకోండి. ఫైనల్‌గా కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేస్తే ఎగ్స్ కూడా ఈ మసాలా అంతా కూడా చక్కగా పడుతుందనమాట. పిల్లల క్యారేజీలోకి నార్మల్ బాయిల్డ్ ఎగ్స్‌లా కాకుండా ఇలా ఫ్రై చేసి పెట్టండి. వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని ఖచ్చితంగా ఒక 10 నిమిషాల పాటు మూతేసుకొని అయితే పక్కన పెట్టుకోవాలనమాట. ఇప్పుడు వేడి వేడి అన్నంలో ఇలాగ సర్వ్ చేసుకుంటే కొంచెం అన్నంలోకైనా గానీ ఈ ఆనియన్ మసాలా కర్రీ అనేది బాగా కలుస్తుంది. బాగా గుజ్జుగా ఉంటుంది కర్రీ కూడా. ఫ్రై లాగే అనుకుంటాం గానీ, కానీ కర్రీలాగా చాలా బావుంటుందనమాట. ఒకసారి ఈ రెసిపీని అయితే ట్రై చేసేసేయండి. ఈ రెసిపీ గనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్